కాణిపాకంలో మేము సుప్రభాత దర్శనం చేసుకున్నాము. చాలా మంచి దర్శనం అండి. అది యాక్చువల్లీ ఫ్రైడేనే కుదిరింది మాకు. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4:00 టెంపుల్లో ఉండాలంటే మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మేము 3:00కి లేచి తల స్నానాలన్నీ చేసి 3:35 కల్లా మేము టెంపుల్లో ఉన్నామండి. అప్పటికే అందరూ వచ్చేసి ఉన్నారు. మేము సర్ప్రైజ్ అయ్యాము. అంత ఎర్లీ మార్నింగ్ అంత ఫాస్ట్గా అంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఎలా వచ్చారని యాక్చువల్లీ మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. బట్ ఆ టైంలో కాణిపాకం టెంపుల్కి వెళ్తుంటే ఆ వైబ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఎర్లీ మార్నింగ్ 4:00కి సుప్రభాత దర్శనంకి వెళ్ళినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయంది ఏంటంటే అక్కడ ఆవు గోపూజ ముందల ఆచరిస్తున్నారు. వాళ్ళు గోపూజ ముందల ఆచరించి మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి గోవుతోటే తర్వాత టెంపుల్ లోపలికి కార్డ్స్ తీసుకొని ఎంటర్ చేస్తారండి మన టికెట్స్ తోటి. బట్ చాలా బాగుండిద్ది ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 3:30-4:00 అప్పుడు వినాయకుడికి అమృతాలతో పంచామృతాలతో కాదు వాటర్తో అభిషేకం అంటే ఫస్ట్ స్నానం ఆయనకి సుప్రభాత సేవతోనే స్టార్ట్ అయ్యిద్దండి. చాలా బాగుంది. మేము పంచామృత అభిషేకంకి వెళ్ళాము. అది కూడా అద్భుతము. సుప్రభాత సేవలో మనకి ప్రసాదం అనేది పొంగల్ మాత్రమే ఇస్తారు. కానీ పంచామృత అభిషేకంకి మాత్రం మంచి మనకి పులిహార, పొంగలి, ఒక బ్లౌజ్ పీసు అండ్ ఒక ఫ్రేము అండ్ అది ఇస్తారండి. చాలా బాగుండిద్ది. అందరు ట్రై చేయండి. కాణిపాకం అనేది ఒక మిరాక్యులస్ ప్లేస్. గణపతికి కనెక్ట్ అయిన వాళ్ళందరూ దయచేసి వెళ్ళండి. చాలా మంచి ప్లేస్. అండ్ అక్కడ ఫ్రీ మీల్స్ ఉండిద్ది. సూపర్ భోజనం అండి. మన ఆంధ్ర వాళ్ళందరికీ అద్భుతంగా నచ్చిద్ది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఓం నమో గణేశాయ నమః.